120 చదవండి జాన్ గారు. వాళ్ళు చదవండి, తప్పులట్ అయినా వాళ్ళు చదవండి. 128వ కీర్తన చదువు, సత్యకుమార్ చదవండి అమ్మా. పర్లేదు కొంచెం చదువు. అంటే మొన్న నేను అనుకున్నాక పాపం చదువు. 128 చదువు. ఇలాగ ఆశీర్వదించబడుతుంది. జీవనలోకి ఈ జీవితకాలం క్షేమము కలుగుడు చూసారు. నీ పిల్లలను నీవు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును కాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవి. అవును ప్రభా, ఇద్దరు జరుగుతున్న కార్యక్రమం అంతా ప్రభా నీ హస్తాన్ని సత్యానికి అప్పచెప్పిన స్తోత్రాలు. వీరే బిడ్డను దర్శించిన ఆయన దీవించగా ఆశీర్వదించడం సంపూర్ణ ఆరోగ్యంతో నింపడి స్తోత్రాలు. ప్రతి బలహించిగా వేచే ప్రతి వందలు స్తోత్రం స్థితిలో చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు నాయన ప్రియవస్థితిలోని దైవస్థితిలోని సాధారణ ఆకర్షణలు ప్రార్థనలో ప్రభు తోడుగా జరిగించడం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. చెప్పడే అహదుడి గారు మరొక జీవులలో కళ్ళకు వెలిగించిన తండ్రికి స్తోత్రములు. దేవాన్ని జ్ఞానం మంది చేత దేవతలకు మనుషులకు జీవరాశి బట్టి మన అనేక మా ముందు తెలిసిన మా జ్ఞానులకు బయలుపడిన పంటనికి స్థితులు. దేవాన్ని ప్రేమమైన కనుక జీవరాశులు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటున్నారు. అలాగే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమిస్తున్నారు కనుక స్థితులు. దేవాన్ని న్యాయమైన కనుక క్షమించేవాడు అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు కనుక నీకు ప్రణితులు. దేవుని పరిశుద్ధమైన మంచి చేత లోకంలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షములో కాయలలో పరిశుభ్రత కనపడుతున్నది. మనుషులలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది కనుక నీకు నమస్కారములు. దేవునికి శక్తి విన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు కనుక వారు నడవగలరు, పని చేయగలరు కనుక నీకు నిత్యమంగళ స్తోత్రులు. దేవుని సర్వవ్యాప్తి విన్నావు. అన్ని చేత అన్ని చోట్ల నీ ప్రభావం అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత నీ పని నీ పాపుదల కనపడుతున్నది కనుక నీకు నిత్యమంగళ స్థితులు. దేవుని నిరాకరణ విన్నావు. అంత చేత నీ పాపని మేము కనపడని తండ్రి అయినప్పటికీ దర్శనంలో కొందరికి స్వప్నంలో కొందరికి కనపడుతున్నావు కనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవాన్ని స్వతంత్రమైన స్వచ్ఛాపద విన్నాం. నీకెవరిని సలహా ఇవ్వనక్కర్లేదు కనుక అన్ని నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. వందనములు. ఆమేన్ ఆమేన్ తండ్రి మా తండ్రి అధికారం వారికి దయచేసి పెట్టుకుంటున్నాం. సర్వలోకములను సృష్టించిన సృష్టికర్తను సర్వలోకములను రక్షించడం సర్వలోకమును ఆదించిన సర్వలోకంలో బాధ్యతలో సాతాను అంటున్నారా రాకున్నారా దైవం ద్వారా కేటం ద్వారా శాసనం నిర్మించి గర్భించి జాగ్రత్తగా ఆలోచించమని దైవం ఆజ్ఞాపిస్తున్నాము. యేసు ప్రభు నీవు అలాగే సైతాను సాతాను